దేవుడు మనతో మాట్లాడేస్తాం. వాస్తవంగా ఒక అధ్యాయంలో ఒక వాక్యాన్ని సిద్ధపడ్డాను, కానీ అదే అధ్యాయంలో మరొక మాట దేవుడు నాకు చెప్పమని ప్రేరేపిస్తున్నారు కనుక ఆ మాటను మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరూ మన బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు, ఆశగా వచ్చారు దేవుడు మనతో మాట్లాడారు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకి మన ప్రజలకి మనం ఏదైనా చెప్తేనే అర్థమవుతుంది, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. లోపల నీ బాధ, నీ వేదన, నీ కష్టం, నీ కన్నీరు, నీ వ్యాధులు ఎవరికి చెప్పుకోలేక చెప్తే అవమానపరచబడతామేమో అని నీ హృదయంలోనే దాచుకొని నీ గుండె పగిలిపోయి ముక్కలైన పరిస్థితులు అన్నీ ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు నీతోనే ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆదరణనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. మన సంగతుల గురించి మాట్లాడుతూ మన సంగతులు ఉన్నట్లుగా బయలుపరుస్తూ ఎక్కడ గద్దించాలో, ఎక్కడ బుద్ధి చెప్పాలో, ఎక్కడ ఆదరించాలో, ఎక్కడ సరిచేయాలో ఆయన బాగుగా ఎరిగిన దేవుడు. నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయనకు అంత అంత ప్రేమ అంటే అసలు మనం ఈ భూమి మీదకి రావడానికి కారణమే ఆయన అనుకుంటేనే మనం తల్లి గర్భంలో ప్రవేశించాం. మన తల్లిదండ్రుల ద్వారా దేవుడి భూమికి మనల్ని పంపించాడు. అందుకే ఆయన సృష్టించిన ప్రజలము కనుక నువ్వు నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేనికి సిద్ధంగా ఉంటాడు తెలుసా? నీతో మాట్లాడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు కూడా ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. నాతో మాట్లాడు ప్రభా. చెప్దామా ఈ మాట? నాతో మాట్లాడు. చెప్పండి ఈ మాట, అందరూ చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడిసిన కొన్ని కార్యక్రమాలు అక్కడ మనం 13వ అధ్యాయంలో మనం చదువుతాం. శిష్యులందరినీ ఆయన దగ్గరికి పిలుచుకొని వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పాదాలు తుడిచి మీరు కూడా ఇలాగ ఒకరికొకరు తగ్గింపు కలిగి ఉండాలి అని ఆయన స్వయాన తనే చేసి చూపించినట్లుగా ఆ తర్వాత శిష్యులందరూ సమకూర్చి తర్వాత బల్ల కార్యక్రమం ఏర్పాటు చేయటం, అంటే ఆయన శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షరసను అక్కడ పెట్టడం. ఆ సందర్భంలో తన హృదయంలో ఒక కలవరం ఏర్పడటం. ఏంటి ఆ కలవరం అంటే మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పటం. ఎవరు అప్పగించబోతున్నారు? తన్ను వెంబడించిన శిష్యుడే అప్పగించబోతున్నాడని చెప్పడం. ఆ శిష్యునికి ఇంకా 2 అవకాశాలు అక్కడ ఇవ్వడం. కానీ అవకాశాలు ఇచ్చినా కానీ సద్వినియోగం చేసుకోకుండా ఆ బల్ల యొద్ద నుండి అతను ఎవరో మనందరికీ తెలుసు కదా, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళా మిగిలిన శిష్యులకు కొన్ని సలహాలు ఇవ్వటం. ఆ తర్వాత నేను ఇంకో మాట అంటాడు, ఆయన ఒక మాట అంటాడు 13వ అధ్యాయంలో 36వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా, అంటే నేను వెళ్తున్నాను తండ్రి వద్దకు అని భావంతో చాలా మాట్లాడిన తర్వాత పేతురు అంటాడు కదా, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. పేతురు, నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నాతో రాలేవు, కానీ తర్వాత నాతో వస్తావంటే మనకు పేతురు అనగానే ఏం గుర్తొస్తుంది? పేతురు గారు అనగానే తొందరపాటు కదా, తొందరగా తెలుసుకోవాలి అనే ఆసక్తి. కొంతమంది తొందర ఎక్కువ, కొన్నిసార్లు తొందరపడకూడదు, నిదానించాలి. కానీ పేతురు బాగా తొందరపాటు ఎక్కువ. వెంటనే మళ్ళా పేతురు ఏమంటాడు తెలుసా? అందుకు పేతురు అంటాడు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను?
ఏంటి ప్రభా, నా వెంట ఇప్పుడు రాలేవని నువ్వు ఎందుకు చెప్తున్నావు? నేను ఇప్పుడు ఎందుకు రాలేను? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదని ఆయనతో చెప్తాడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తా, ఎందుకు ఇప్పుడు రాలేను అంటున్నావు? నీ కోసం నేను ప్రాణమైనా పెడతాను అన్నప్పుడు అప్పుడు పేతురుతో ప్రభు అంటున్న మాట యేసు అంటాడు కదా, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? పేతురు, నా కోసం నువ్వు ప్రాణం పెడతావా? ఆయన్ను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కొడుకు ఎదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడబోతున్నావు అని చెప్తాడు. అయితే ఇప్పుడు 13వ అధ్యాయం అంతట్లో శిష్యులు ఒక రకమైన కలవరింత వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది, కలవరపాటు వచ్చేసింది. ప్రభువేంటి ఆయన తను తాను తగ్గించుకొని పాదాలు కడగటం, ఆ తర్వాత నేను ఎక్కి వెళ్ళిపోతున్నానని చెప్పటం, తర్వాత పేతురుతో నువ్వు ఇలాగ ముమ్మారు నన్ను ఎరుగునని చెప్తావని చెప్పటం, ఈ ఆలోచనలన్నీ వీళ్ళకి గలిబిలైపోయిందనమాట. అది కాక ఇంతకాలం ప్రభువుని వెంబడిస్తూ ప్రభుతోనే ఉంటున్న ఈ శిష్యుల దగ్గర ప్రభు ఉండడు అనే విషయం ఇంకా వాళ్ళకి ఏం కలిగిస్తుందంటే ఒక ఆందోళన కలిగిస్తుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఎవరినైతే నమ్మి ఎవరి కోసమైతే బ్రతుకుతున్నామో వారు మనకు దగ్గరికి ఉండరు, వెళ్ళిపోతారు, లేక మనల్ని విడిచిపెడతారని తెలిసినప్పుడు మనకు కూడా ఒక రీతమైన కలవరింత, ఆందోళన చెందడం సహజమే ప్రియులరా. కానీ వీరందరూ మనుషులు, కానీ దేవాతి దేవుడు దైవ స్వరూపుడుగా దైవ మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ఆ క్షణాలు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని ఇచ్చినాయి. కానీ ఇప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పిన ఆ మాట వాళ్ళకి ఒక రకమైన కలవరింత వచ్చేసింది, ఆందోళనకరంగా ఉందన్నమాట. ప్రభు ఎంత గొప్పవాడు, వారు మనసులను ఎరిగాడు. ఇక ఆ కలవరింత, భయంకరమైన కలవరింత, దేవుడు ఎంత గొప్పవాడని చెప్పాను కదా ఇందాక, మన అంతరంగాన్ని అర్థం చేసుకునేవాడు. హల్లెలూయా. నీ కలవరం ఏంటో, నీ ఆందోళన ఏంటో, నీ బాధ ఏంటో, నీ భయం ఏంటో, నీవెక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ నీ హృదయం ముక్కలైపోతుందో ఆయన అర్థం చేసుకోగలిగిన శక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినంలో, ఈ పరిస్థితిలో, ఈ దినాల్లో నువ్వు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నావో, అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నానో, నాకేంటి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి, నాకు అండగా ఉంటా అన్న వాళ్ళే ఆడిపోసుకుంటూ ఉన్నారే, నాకు సహాయం చేసే వాళ్ళే చేతులు ఎత్తేసారే, నన్ను ప్రేమిస్తారు అనుకున్న వాళ్ళే ద్వేషించేశారే, నాకు అందరూ ఉన్నారులే అనుకుంటే అందరూ విడిచిపెట్టారులే అని నువ్వు కూడా ఆందోళన చెందుతున్న విషయం ప్రభు చూస్తూనే ఉన్నాడు. చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. ఇదిగో నీతోనే ఈరోజు చెప్తున్న మాట, ఆ రోజు ఆ శిష్యులతో చెప్పిన మాట, ఇదిగో వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సరిపోయిన మాటలండి యేసు చెప్పిన మాటలు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క మాట చెప్తున్న మాట, యేసయ్య మీ హృదయమును కలవరపడనివ్వద్దు. హల్లెలూయా. ఈరోజు నీతోనే చెప్తున్న మాట, నీ హృదయంలో ఆందోళన అక్కర్లా, నువ్వు కృంగిపోనక్కర్లా, నువ్వు కలవరపడినక్కర్లా, నువ్వు నాకెవరు ఉన్నారులే అని నువ్వు అనుకోనక్కర్లా, ఈరోజు ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులు నాతో లేరే అని నువ్వేం దిగులు చెందనక్కర్లా అని అంటూ ప్రభు అంటున్నాడు కదా. నా యందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కలవరింతల్లో, నీకున్న అంటే ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. నా యందు నువ్వు నమ్మకం పెట్టుకో. హల్లెలూయా. నా యందు నువ్వు విశ్వాసం ఉంచు. ఇది ఎవరైనా మనుషులు చెప్తే, ఒకవేళ మనకంటే పెద్ద పెద్ద వ్యక్తులు, నాయకులు చెప్పినా మనం నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కనుక వారు ఏం చేయగలరో అంతవరకే చేయగలరు. కానీ నన్ను నమ్మండి, నా యందు నమ్మిక ఉంచండి అని చెప్పిన వాడు, సమస్తము సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు కనుక నా కోసం, నీ కోసం ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడైనాడు. హల్లెలూయా. అందుకే ఈ మధ్య ఒక పాట చాలా ట్రెండ్ అయిపోయింది కదా, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు. మన కథలను మార్చడం అంటే అపార్థంగా ఆలోచించబాకండి. నువ్వు ఒక చెడిపోయిన స్థితిలో ఉంటే ఆ స్థితి నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఒక మంచి స్థితిలోకి నిన్ను నడిపించగలిగిన ఎంతమంది జీవితాలు మార్చాడు. సమరయ స్త్రీ కథ ఏంటండి? సమరయ స్త్రీ కథ ఏంటి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు ఉంచుకుందంట. అది మంచి కథ?
కానీ ఆమె కథను మార్చేశాడు యేసయ్య. పాప జీవితం వదిలిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితంలో కొనసాగించబడటం మాత్రమే కాదగా అనేకులకు మెస్సయ్య గురించి ప్రకటించే సువార్తికురాల్లాగా యేసయ్య మార్చేశాడు. అది కథ మార్చటం అంటే. ఈరోజు నువ్వు పాప జీవితంలో ఉన్నావేమో, నీ జీవితం మార్చబట్టలేదేమో, నువ్వు పాపం నుండి బయటికి రాలేకపోతున్నావేమో, అది దోషమని తెలుసు, అది పాపమని తెలుసు, అది తప్పని తెలుసు, బయటికి రాలేని స్థితిలో ఉన్నావేమో. కానీ యేసు యందు నమ్మిక ఉంచడం ద్వారా, యేసు ప్రత్యక్షతను పొందుకోవటం వల్ల, యేసు దర్శనము నీ కలుగుట ద్వారా నీ కథనే మార్చేసే దేవుడు ఎంత మారుస్తాడో తెలుసా? ఏ స్థలములో నువ్వు పాపి అని ముద్రించబడ్డావో అదే స్థలములో నేను పవిత్రుడు అని నిలబెట్టే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ ఆందోళనలో ఉన్నావు? నీకు అండగా ఉన్న వాళ్ళు లేరని బాధపడుతున్నావా? నువ్వెంతగానో ప్రేమించిన వ్యక్తులు ప్రేమ చూపించకపోగా ద్వేషిస్తున్నారని బాధపడుతున్నావా? కన్న తల్లిదండ్రులే నన్ను ప్రేమించటం లేదు, అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? 9 మాసాలు కన్ని పెంచి పోషించి ఒక స్థితిలో నిలబెట్టిన నా బిడ్డలు నా మాట వింటలేదని కృంగిపోతున్నావా? ప్రభు చెప్తున్న మాట, నువ్వు కలవరపడద్దు, నా యందు నమ్మకంచు చాలు. ప్రియులారా, ఈయన సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నీకు ఆందోళన కలిగించే విషయాల్లో కల్పించుకొని ఆందోళనకరమైన పరిస్థితుల్ని మార్చుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు, సమర్థుడు. ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంట? నమ్మకాన్ని, విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే అసలు నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పాటలు పాడుతున్నప్పుడు భావాన్ని అర్థం చేసుకుంటూ నేను ఎంత సంతోషిస్తానంటే, ప్రభా వాళ్ళు అనుభూతి చెందొచ్చు పాడిన పాటలు కదా, రాసిన పాటలు కదా, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన ఒక్కడే నమ్మదగినది. ఈ లోకంలో మనం అందరి నమ్మకాల గురించి చూసి మోసపోయిన వారమే. మనం చాలాసార్లు పై మెరుగులు మాటల్లో పడిపోయి చాలామందిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మనందరం మోసపోయిన వారమే. కానీ ఈరోజు మనం ఒక సత్యాన్ని తెలుసుకోగలిగాం. ఇంకా కొంతమంది తెలుసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే యేసు ఒక్కడే, ఆ దేవాతి దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అందుకని భక్తుడు ఏమంటా తెలుసా? నమ్మకమైన దేవుడివైనా నువ్వు నాకుంటే చాలు ప్రభా. ఆయన మనకుంటే చాలు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఈ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన త్రులే నిలవకుండి, ఆప్తులైన వారే హాని చేయ చూసిన సాయము చేసి. హల్లెలూయా. ఎవరైనా పాట అందిస్తారో అని చూశాను, నేను పెట్టుకున్నాను కానీ అది లేదు, సారీ అండి. నమ్మకమైన దేవుడు. చాలాసార్లు సహాయం చేసేవారు మనకున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు కావాలని వీళ్ళని వదిలిపెట్టడం కాదు. శిష్యుల్ని 14వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ ఆందోళన ఏంటంటే, శిష్యుల ఆందోళన ఇప్పటి వరకు
ప్రభువైన యేసు మాతో ఉన్నారు. పైగా ప్రభు కలవరపడటం శిష్యుల విషయంలో, ఒక శిష్యుడు తప్పిపోయాడు. అది మిగిలిన శిష్యులకి చాలా బాధ కలిగిస్తుంది. నమ్మకమైన శిష్యులకి బాధ కలిగిద్దా లేదా? మన ప్రభువుని ఇంత కలవరపరిచిన ఆ వ్యక్తి విషయంలో వీళ్ళు కూడా చాలా బాధగా ఉన్నారు. పైగా ఇంకో మాట చెప్పాడు దేవుడు, పేతురు, నా కోసం నువ్వు చనిపోతానంటున్నావా, కానీ ముమ్మారు నన్ను ఎరుగనని చెప్తావు. ఈ మాటలన్నీ వాళ్ళకు ఒక రకమైన ఆందోళన కలిగించినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఆందోళన చెందొద్దు, మీరు కలవరపడొద్దు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. ప్రియ స్నేహితుడా, ఈరోజు చాలామందికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కలవరింతలు, అనారోగ్య సంబంధమైన విషయాల్లో కలవరింతలు, ఆధ్యాత్మిక సంబంధ విషయంలో కలవరింతలు, మానసిక సంక్షోభాల గురించిన కలవరింతలు, నీ ఆందోళన, నీ కలవరింతలు ఏదైనప్పటికీ అన్ని పరిస్థితులకి చాలిన దేవుడు చెప్తున్న మాట, నువ్వు కలవరపడవద్దు. ఈరోజు ప్రియ సహోదరా, సహోదరి, నీ కలవరింత కారణం నాకు తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. కనుక ఈరోజు నీతోనే ప్రభు చెప్తున్న మాట, నువ్వు కలవరపడనక్కర్లా. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవే చెప్పాలనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒక మాట చెప్పమని నాకు ప్రేరేపణ దయచేస్తున్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. అదే అధ్యాయం 18వ వచనం, మొదటి లైన్ మనం చదువు. అదే అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, శిష్యులారా, ఈరోజు నీతో చెప్తున్న మాట, నీ పేరెత్తి చెప్తున్న మాట, మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. చాలామంది అనాథలంటే ఎవరు లేనోళ్ళు అనుకుంటున్నావు. నాకు అనిపించింది ఎవరు లేనోళ్ళే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి అనాథాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు అసలు తల్లి ప్రేమను చూపిస్తున్నారు, తండ్రి ప్రేమను చూపిస్తున్నారు, అసలు వాళ్ళకి అండగా నిలబడుతున్నారు, మంచి పోషణ ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చేదాకా పోషించి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పగడాల ప్రవీణ్ గారు చేసిన పరిచర్య ఎంత గొప్పదో తెలుసా? చాలామంది పిల్లల్ని ఆయన దత్తత తీసుకొని సొంత పిల్లల్లాగా తనతో పాటే కూర్చొని వాళ్ళకి వంట చేసి పెట్టేవాడంట, అందరు కలిసి భోజనం చేసేవాడంట. వాళ్ళని బాగా చదివించి, డాక్టర్స్ ఉన్నారంటే, ఇంజనీర్లు ఉన్నారంట, ఆయన చదివించేది. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా గ్రాండ్గా చేశారు. అలా చాలామంది, ఎవరు లేనోళ్ళైనా నయం అనిపించింది. కొంతమంది అందరూ ఉండి కూడా ఎలా ఉంటారో తెలుసా? అనాథలుగా ఉంటారు. అంటే ఆదరించే వాళ్ళు ఉండరు, ప్రేమ చూపించే వాళ్ళు ఉండరు, ఒక మాట సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఏదైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం సహాయం చేసే వాళ్ళు ఉండరు. ప్రభు అంటున్నాడు, ఈరోజు మిమ్ములను అనాథలుగా విడువను. ఈ మాట చెప్పింది దేవుడండి. చెప్పిన దేవుడు ఎట్టి పరిస్థితుల అనాథలుగా అని విడిచిపెట్టాడు. ఈరోజు తల్లిదండ్రులు విడిచిపెట్టారని దుఃఖపడుతున్నావా? ప్రేమించిన భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? అయ్యో, ఎంత ప్రాణంగా ప్రేమించిన నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? పిల్లలు మాట వినడం లేదని బాధపడుతున్నావా? అరే, అందరున్నారు, నాకు భర్త లేక భార్య, పిల్లలు, బలగొంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ ఈ పరిస్థితుల్లో నాకు ఎవ్వరూ అండగా ఉండడం లేదని కలవరపడిపోతున్నావా? ప్రభు చెప్తున్న మాట, నిన్ను అలా అనాథగా నేను విడిచే దేవుడను కాదు. నిన్ను నీ కొరకు ఆదరణకర్త రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక స్థానాన్ని దేవుడు ఖాళీ చేస్తున్నాడంటే ఆ స్థానంలో అంతకంటే శక్తివంతమైన వాడిని దేవుడు నిలబెట్టుకుంటాడు. చూడండి, అదే దేవుడు ఇంకో మాట నేను చదువుతాను. ఇక్కడ 26వ వచనంలో 25 నుండి, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు, మనల్ని యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. అంటాడు కదా, అరే నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడబాకండి, మళ్ళీ వస్తా అంటే. అవి తర్వాత నేను ఆ పాయింట్స్ చెప్తాను, కానీ ఒక్క విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడ తీశాను. ఆయన అంటాడు, మిమ్ములను అనాథలుగా విడవను. ఇప్పుడు చెప్పండి, నన్ను అనాథగా దేవుడు విడిచిపెట్టాడండి. ఎవరైనా
నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఏ పరిస్థితులైనా నిన్ను కుంగదీసినప్పుడు, ఒక రకమైన ఆందోళన కలవరింత ఏర్పడినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను అనాథగా విడువనని చెప్పావు కదూ, విడువని నేను నమ్ముతున్నా అయ్యా, నాకు అండగా నువ్వు నిలబడే దేవుడు. ఇద్దరు వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏదో మాట చెప్పి వదిలేసేవాడు కాదండి. మనుషులైతే మాట చెప్తారు, మర్చిపోతారు. తర్వాత మర్చిపోకపోయినా అంత సహాయాన్ని వాళ్ళు అందించలేరు. కానీ ఈ మాట చెప్పిన దేవుడు క్రియల్లో కూడా కనపరిచే దేవుడు. చూద్దాం, ఆదికాండము 16వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 16వ అధ్యాయం, ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందు పెడతాను. 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయం తీద్దాం. 16వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తామన్నమాట. దేవుడు అబ్రహాము శారాకు వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు గుర్తుందా మీకు? మీరు తొందరపడబాకండి, వాగ్దాన సంతానం మీకు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాడు యేసయ్య. కానీ శారా తొందరపడిపోయింది. ఒకవేళ సంతానాన్ని మన దాసి ద్వారా ఇస్తాడేమో, అంటే ఆ పాత నిబంధన కాలంలో అక్కడ భార్యకి పిల్లలు లేకపోతే దాసి ద్వారా సంతానాన్ని కనొచ్చు. అది తప్పు కాదు, వాళ్ళ ఆచారం. ఈ దినాల్లో అది లేదు. ఎవరు అలాంటి పనికి మాలిన పనులు చేయబాకండి. భర్తకు ఒకే భార్య, భార్యకు ఒకే భర్త. దానికి మించి కోరుకున్నావా అది వ్యభిచారం. వ్యభిచారాన్ని దేవుడు నరకంలో పడేస్తాడు. ఇంకంతకంటే ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనక్కర్లేదు అనుకుంటున్నాను. ఇది పాత నిబంధన కాలం. అప్పటి ఆచారం ఏంటంటే భార్య ద్వారా పిల్లలు పుట్టకపోతే దాసి ద్వారా సంతానాన్ని కనొచ్చు అనమాట, వారసులను తీసుకోవచ్చు. అందుకని సారా అనుకుంది, దేవుడు వాగ్దాన సంతానాన్ని ఇస్తానన్నాడు, ఇన్ని సంవత్సరాలు అయింది, మనం ముసలోళ్ళు అయిపోతున్నాము, ఒకవేళ మన దాసి ద్వారా ఇస్తాడేమో అన్నట్టు సొంత ఆలోచన పెట్టింది మధ్యలో. చాలాసార్లు మనం దేవుడు చెప్పినట్టుగా అంత ఓపిక సహనం మనకు ఉండదు. మనం దేవుడు ఈ రూట్లో చేస్తున్నాడేమో, దేవుడు ఆ రూట్లో చేస్తున్నాడేమో. పోయిన వారం మనం చెప్పుకున్నాం అనుకుంటా, నయోమిలాగా ముందుగానే ఊహించుకొని మన సొంత నిర్ణయాలు అక్కడ పెట్టడం వల్ల ఎంత నష్టపోతామో నయోమి కుటుంబంలో మనం చూసాం. ఇక్కడ కూడా సారా సొంత ఆలోచనలు పెట్టింది. దేవుడు చెప్తే స్పష్టంగానే చెప్తాడుగా. ఆయన చెప్పేది ఎలా ఉంటుంది? స్పష్టంగానే ఉంటుంది కదా. ఆయన ఏం చెప్పాడు? మీకు ఇస్తాను నేను సంతానాన్ని అన్నాడు. ఇస్తానన్న దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? కానీ సారా తొందరపడి ఒకవేళ దాసి ద్వారా సంతానం ఇస్తాడేమో అన్నట్టు, అప్పటికి ఐగుప్తీయురాలైన ఒక దాసి వాళ్ళ దగ్గర ఉంది. ఆమె పేరు ఎవరు? హాగర్ని తీసుకొని వచ్చి అబ్రహాముకి ఇచ్చి, ఈమెతో నువ్వు పో, ఈమె ద్వారా దేవుడు మనకి సంతానాన్ని ఇస్తాడేమంటే, అబ్రహాము కూడా ఆలోచించకుండా భార్య చెప్పినట్టుగా ఆమె దగ్గర తీసాడు. ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత మరి నాకు తెలియదండి, హాగర్ లోపమో మరి సారా లోపమో తెలియదు, కానీ మొత్తానికి ఇద్దరికి పట్ల అక్కడ హాగర్ గర్భవతి అయిన దగ్గర నుండి యజమానురాలికి దాసి అయిన హాగరక పట్ల ఒకసారి కోపం వచ్చేసింది సారాకి. ఏమైనా వెళ్ళగొట్టేసాయి అంటది. ఏమంటాడు? భర్తతో అంటది, అబ్రహాంతో, ఈమెను వెళ్ళగొట్టేసే అనగానే అప్పుడు ముందు ఆమెను బాగా విసిగిచ్చేస్తుంటే యజమానురాలైన సారా తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయింది. హాగరు 16వ అధ్యాయంలో అది చూస్తాం. ఇంట్లో నుండి పారిపోయింది. పాపం హాగరు జీవితం ఎంత విచిత్రమైన జీవితం అంటే, ఆమె జీవితంలో ఆమె ప్రమేయం లేకుండా జరిగిపోయినాయి అన్నీ. ఆమెను ఎవరు అడగల, నువ్వు వీళ్ళ వెంట పనిచేయటానికి దాసికి వెళ్తావా అని ఎవరు అడగల. దాసికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయింది. సరే, ఆ సారా పర్మిషన్ ఏమన్నా అడిగిందా? హాగర్ని పర్మిషన్ అడగల. హాగరు వెళ్ళు, ఇదిగో నా స్థానంలో నువ్వు వెళ్ళు, నా భర్త దగ్గర పంపిస్తే ఆమె ప్రమేయం లేకుండా నేను వెళ్ళిపోయింది. ఇష్టాలు లేవు అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు కూడా తన యజమానురాలే దృష్టికి ఆమె నీచురాలుగా కనబడింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆ బాధ, ఆ శ్రమ తట్టుకోలేక యజమానురాల దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు. సారా, ఈ దాస్యమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? సంబోధన వింటున్నారా? ఏమని సంబోధించారు? సారాయి దాసివైన హాగరు, నీ స్థానం ఏది మర్చిపోయావా ఏంటి? నువ్వేమైనా యజమానురాలు అనుకుంటున్నా? అక్కడ నువ్వు సారాయి దాసివైన హాగరువే. అప్పుడు ఆమె ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు, నువ్వు నీ యజమానురాలి చేతి కిందకి వెళ్ళి అణిగి మణిగి ఉండు అని మాట్లాడి వదిలేయకుండా ఒక మాట అంటాడు హాగరుతో దేవుడు దూత ద్వారా. ఏమంటాడంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని సంతానం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది. అది చదువుదాం.
13వ వచనం. అది అంటే హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలైనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకోనేను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి పేరు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? చూచుచున్న దేవుడు. ఆయన నీ పరిస్థితి చూస్తున్నాడు. హాగరు ఆశ్చర్యపోయింది. హాగరు ఒక ఐగుప్తీయురాలండి, అన్యురాలు, యెహోవా దేవుని గురించిన అవగాహన లేని స్త్రీ. అయినప్పటికీ హాగరు కూడా దేవుని సృష్టి. దేవుడు ప్రేమించాడు హాగర్ని. హాగర్కి ఆశ్చర్యం అనిపించింది. యజమానుడు వదిలేశాడు, యజమానురాలు వదిలేసింది. అంటే యజమానుడికి ఇంకా తెలియకపోవచ్చు ఆ విషయం, కానీ ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఎవరు తన పక్షాన లేరు. ఐగుప్తును వదిలిపెట్టి వచ్చింది. తన వారంటూ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అనాథేయమే, ఎవరు లేరు తనకు అండగా. అలాంటి పరిస్థితుల్లో తనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. అవును ప్రియులారా, హాగరును చూచిన దేవుడు నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. దేవుని మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంటికి వెళ్ళింది, అణిగిమణిగే తన యజమానుల దగ్గర ఉంది. నెలలు నిండిపోయినాయి, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు మళ్ళీ సారాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? నమ్మదగిన దేవుడు కదా. మాట ఇచ్చినట్టుగానే శారా గర్భం తెరవబడింది. వృద్ధాప్యములో అంటే స్త్రీ ధర్మం ఉడిగిపోయినప్పుడు, ఆ గర్భసంచి శక్తి కోల్పోయిన స్థితిలో కూడా దేవుడు మాట ఇచ్చాడు కనుక మళ్ళా శక్తినిచ్చి ఆమె గర్భం ధరించేట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఆమె ఒక కుమారుని కంటది. దేవుడు ఇస్సాకు అనే పేరు పెట్టమంటాడు. ఇక ఆ కుమారుడు పుట్టిన తర్వాత పెద్ద విందు చేస్తాడు అబ్రహాము గారు. ఇది వాగ్దాన సంతానం. అసలు ఇస్సాకు వాగ్దాన సంతానం. ఆ విందులోనంట సారా ఒక సంఘటన చూసిందంట. హాగరు కుమారుడైన ఇష్మాయేలు సారా కుమారుడైన ఇస్సాకుని ఎక్కిరిచ్చినట్టు చూసిందంట. ఇక యజమానురాలకి కోపం వచ్చేసింది. నేను ఒక యజమానురాలని, నా కుమారుడిని ఈ దాసి కుమారుడు ఎక్కిరిస్తాడా? ఆమె కొడుకు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అబ్రహామా, నువ్వు పంపిస్తావా లేదా వాళ్ళని బయటికి అని కూర్చుంది. మళ్ళా అప్పుడు వెళ్తాడు దేవుడి దగ్గరికి అబ్రహాము. ప్రభా, ఏం చేయమంటావు? హాగరుని తీసుకో అన్నప్పుడు అడగొద్దు ఈ అబ్రహాము. అప్పుడు మాత్రం తీసేసుకున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు భలే చెప్తాడు వాగ్దానం. సారా ఏం చెప్తా తినయ్యా? ఏమన్నాడు? సారా ఏం చేస్తా తిను. నన్ను అడిగి హాగర్ని తీసుకున్నావా నువ్వు? అప్పుడేమో నన్ను అడగలా, ఇప్పుడు హాగర్ని ఎల్లగొట్టు అంటే నన్ను అడుగుతున్నావా? నీ భార్య మాట ముందున్నట్టుగానే ఇప్పుడు కూడా విను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? సారా ఏం చెప్పింది? ఇప్పుడు వాళ్ళిద్దరినీ బయటికి పంపించాలి. కొంచెం అన్నం, నీరు అవన్నీ ఇచ్చి హాగర్ని, తన కుమారుడిని బయటికి పంపించేస్తాడు. అప్పుడు 21వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 21వ అధ్యాయంలో ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఒక అరణ్యంలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ నీళ్ళ తిత్తి ఎంతసేపు నీళ్ళు వస్తాయి కదా, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 16 వచ్చిన 16, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొనేవను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చాను. ఆ నీళ్ళు అయిపోయినాయి, పిల్లోడికి నీళ్ళు లేవు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఇక వాడు చచ్చిపోతాడు. అరణ్యంలో నీళ్ళు ఎక్కడ దొరికితే? నీళ్ళు లేవు కదా, ఆహారం లేదు. పిల్లవాడు చావు నేను చూడలేనని చెప్పి అక్కడ పడేసి చాలా దూరం వెళ్ళి ఆమె ఎలుగెత్తి ఆడవడం ప్రారంభించిందంట. ప్రార్థన కాదు, ఏడుస్తుంది. ఎందుకంటే యెహోవా దేవుని గురించిన సరైన అవగాహన ఏమికి లేదు. కానీ ఆమెకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఈమె అనాథగా విడవబడింది. చంటి బాబుతో నిజంగా ఇప్పుడు అబ్రహాము వదిలిపెట్టాడు, సారా వదిలిపెట్టేసింది. తన దేశంలో లేదు, తన ప్రాంతం వాళ్ళు ఎవరు లేరు, తన వారంటూ ఎవరు లేరు. ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉంటూ ఒక బాబుతో ఉంది. చంటి బాబు కాదు, అప్పటికి ఎదిగాడు. దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నాను. అంత వయసు కలిగిన పిల్లోడు వాటర్ అయిపోతుంది, చాలా దిగులు పడిపోతుంది, ఏడుస్తూ ఉంది. ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడటం ప్రారంభించాడు. చూడండి, ఈ మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. హల్లెలూయా. హాగరుతో, నువ్వు భయపడబాకు, నీకేమొచ్చింది? ఎందుకు అంత భయపడి ఏడుస్తున్నావు? చిన్నవాడున్న చోట ఎవరున్నారు? దేవుడున్నాడు.
చిన్నవాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవని నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో ఆయను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో హాగరు జీవితంలో మనం చూస్తాం. హాగరు అందరి చేత విడిచిపెట్టబడింది, కానీ హాగర్ని ఎవరు విడిచిపెట్టలేదు? దేవుడు విడిచిపెట్టలా. అరణ్యములో హాగరు మొర, ఆ పిల్లవాని మొర దేవుడు విని అరణ్యంలో నీటి బుగ్గను పుట్టించి ప్రాణాలు తెప్పరిల్లా చేయటం మాత్రమే కాక అరణ్యాన్ని వాళ్ళకి నివాసయోగ్యమైనదిగా మార్చాడు. హల్లెలూయా. ప్రియులారా, అందరూ విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావా? నా జీవితం అరణ్యమయమైపోయింది. ఎన్నిసార్లు అలా నువ్వు అని ఉంటావా లేదా? ఎడారైపోయింది నా జీవితం అంటే, ఎండిపోయినట్టు అయిపోయింది. ఎవరు నాకు అండగా లేరు. ఇక నేను అసలు నాకు జీవం అనేది వస్తుందా? నేను ఇంకా మళ్ళీ సంతోషంగా ఉండగలనా అన్నట్లుగా ఉంటాయి కొన్ని పరిస్థితులు. కానీ ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? సాక్షాత్తు సృష్టి స్వభావాన్ని మార్చిన దేవుడు తన ప్రజల కోసం అరణ్యాన్నే, ఎడారినే నీటి బొగ్గులుగా మార్చి నీళ్లను సమృద్ధిగా ఇచ్చిన దేవుడు నీ జీవితం అరణ్యమయమైపోయినట్టుగా, ఎడారిగా అయిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా అయిపోయిన నీ జీవితాన్ని చిగురించుటకు ఆయన సమర్థుడు. నీటి ఊటలు పుట్టించే దేవుడు, నీ దాహాన్ని తీర్చే దేవుడు, నీ బాధలు తొలగించే దేవుడు, నీకు అండగా నిలబడే దేవుడు, నీ సహాయం చేసే దేవుడు ఆయన. హాగరికి ఎంత సహాయాన్ని అంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, హాగరు యేసును ఆరాధించిన బిడ్డ కాదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, వాక్యం వింటున్నప్పుడు చాలామంది ఇది మాకు కాదులే, క్రైస్తవులు ఒకేసారి క్రైస్తవులకు పుట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరండి. ఊహ తెలిసిన తర్వాత దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన జనన మరణ పునరుద్ధాన ద్వారా నాకు ఆయన పాప క్షమాపణ ఇచ్చాడు అని నమ్మిన వారు మాత్రమే క్రైస్తవులు. వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే క్రైస్తవులు. హాగరు దేవుని గురించిన అవగాహన లేకపోయినా దేవుని సృష్టి కనుక ఆమె పట్ల దేవుడు కృప చూపించాడు. నీ పట్ల కూడా ఆయన కృప చూపిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నువ్వు అనుకున్నావేమో అది క్రైస్తవులు, కానీ పుట్టుకతో ఎవరు క్రైస్తవులు లేరండి. కుల మత భేదము లేకుండా ఎవరైతే క్రీస్తుని దేవునిగా అంగీకరిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. తన బిడ్డల కోసం ఆయన అరణ్య స్వభావాన్నే మార్చే దేవుడు, తన బిడ్డల కోసం ఆయన ఎడారుల స్వభావాన్నే మార్చే దేవుడు, తన బిడ్డల కోసం జంతు స్వభావాన్నే మార్చే దేవుడు, తన బిడ్డల కోసం ప్రకృతి స్వభావాన్నే మార్చే దేవుడు. అరణ్యంలో ఎడారులో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? కానీ దేవుడు తన నోటి మాట చేత అరణ్యంలో నీటి బొగ్గలను పుట్టించి ఒంటరితనంతో అనాథగా మిగిలిపోయిన హాగరుకి అండగా నిలబడి వాగ్దానం చేసి ఆ అరణ్యమునే నివాసయోగ్యమైనదిగా చేసి. చాలామంది కుటుంబాల గురించి వాపోతూ ఉంటారు, నా కుటుంబంలో సమాధానం లేదమ్మా, సంతోషం లేదమ్మా, నెమ్మది లేదు, అసలు సంతృప్తికరమైన జీవితమే లేదు, మాకు సమాధానమే లేదని బాధపడుతున్న సహోదరి, ఇందాకే చెప్పాను, మన కలవరింతలకు ముందేంటో తెలుసా? మన ఆందోళనలకు ముందేంటో తెలుసా? క్రీస్తులో నమ్మకం ఉంచటమే. ఎందుకు నమ్మాలి అని అంటే, ఆయన దేవుడు కనుక, ఆయన ఏదైనా చేయగలడు కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి విషయాల్లో ఆయన తన మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. హాగరు జీవితంలో ఆయన కల్పించుకొని అరణ్యం నివాసయోగ్యంగా చేసిన దేవుడు. వాళ్ళకి నివాసంగా ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా అరణ్యంలో ఒక మంచి విలుకాడయ్యాడంటే ఎవరు? ఇష్మాయేలు. తన కొడుకుని దేవుడు దీవించి. ఇంకేం చేసింది హాగరు? ఆమె ఎక్కడి నుండి వచ్చింది? ఆమె ఏ ప్రాంతానికి చెందింది? ఐగుప్తులో ఉన్న ఒక స్త్రీని తీసుకొని వచ్చి తన కొడుక్కి వివాహం చేసింది. ఈ విధంగా అనాథని అనుకున్న హాగరు జీవితంలో మనందరికీ తెలుసు ఇష్మాయేలు సంతానం ఎంతగా ఇప్పుడు వర్ధిల్లుతూ ఉందో. అవునా కదా? హాగరు సంతానమైన ఇష్మాయేలు సంతానం ఎంత వర్ధిల్లుతుందో మనం చూస్తూనే ఉన్నాం.
వారి జ్ఞానం కానీ వారి శరీర పర్సనాలిటీ అవ్వచ్చు, పనుల విషయంలో అవ్వచ్చు, అదంతా ఎవరిచ్చిందో అనుకుంటున్నారు? దేవుడు ఇచ్చిందే. హాగరు ఏడుస్తుంటే, హాగరు నువ్వు బాధపడబాకు, దిగులు పడబాకు, నీ అలాగే అబ్రహాము కూడా ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ సన్నిధిలో నా కొడుకైన ఇష్మాయిల్ని కూడా జ్ఞాపకం చేసుకోనంటే దేవుడు ఆ విషయంలో కూడా అబ్రహాముకు జవాబిస్తాడు. దేవుడు అతను నేను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాను, అతని నుండి 12 మంది గొప్ప రాజులు వస్తారని చాలా వాగ్దానాలు చేస్తాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఎవరిని ఆయన అనాథలుగా విడిచే దేవుడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అనాథ అనుకున్న హాగరులో నుండి ఒక సంతానం, ఆ ఇష్మాయిల్ సంతానమైన గొప్ప రాజులు ఈరోజు ప్రపంచంలో ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుడిచ్చిన వాగ్దానమే కారణం. రెండో వ్యక్తిని చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం తీద్దాం, 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేసే కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ ఒక పేరు వినబడుతుంది. అతని పేరు ఏంటంటే యెఫ్తా. అందరు చెప్పండి, ఏం పేరు? యెఫ్తా. ఈ యెఫ్తా గురించి మొదటి వచనంలో పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అనే మాట చూస్తున్నాం. ఆ టాలెంట్ ఉంది, దేవుడు ఇచ్చింది అది. ఆ తర్వాత అతడు ఎవరి కుమారుడంట? అందరూ చెప్పండి, ఏముంది అక్కడ? ఒక వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడు. ఎవరు తప్పంటారు? ఇది యెఫ్తా తప్ప? వాళ్ళ నాన్న తప్పు. ఎవరు? యెఫ్తా తండ్రి అయినా గిలాదు తప్పు కదా. యెఫ్తా తండ్రి తప్పు. యెఫ్తా తండ్రి ఒక వేశ్య ద్వారా కనిన సంతానం ఎవరు? యెఫ్తా. అతని పేరు యెఫ్తా. అయితే ఈ ఇంట్లోనే ఉంటున్నాడు ఆ వాక్య భాగాన్ని బట్టి. ఆ తర్వాత గిలాదు యెఫ్తాను కన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత గిలాదు భార్య గిలాద్కి ఇంకొంతమంది కుమారులు కనింది. అంటే భార్యకు పుట్టిన పిల్లలు ఉన్నారు, కానీ గిలాదు వేశ్య ద్వారా పుట్టినవాడు యెఫ్తా. అందరూ కలిసే ఉంటున్నారు. ఒక టైం వచ్చింది, యెఫ్తాతో ఏమంటున్నారో తెలుసా? గిలాదు భార్య కనిన కుమారులు పెద్దవాళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు భేదాభిప్రాయాలు ఏమి రాలే వీళ్ళ మధ్య, ఒక పెద్దోళ్ళు అయిపోయారు. ఎవరితో పాటు ఉన్నాడు యెఫ్తా? గిలాదు భార్యకు పుట్టిన పిల్లలతో పాటు కలిసి ఉంటున్నాడు. ఇక పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, గిలాదు భార్య కనిన కుమారులు పెద్దోళ్ళు అయిన తర్వాత యెఫ్తాతో అంటున్నారు కదా, ఏ యెఫ్తా, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఏంట నీకు అస్సలు స్వాస్యం లేదు. మన తండ్రి ఏంట అంటే అతని తండ్రి కూడా గిలాదని వాళ్ళకు కూడా తెలుసు కదా. మన తండ్రి ఏంట నీకు స్వాస్యం లేదు. ఆస్తుల దగ్గరికి వస్తే కానీ బుద్ధులు అర్థం కావు ఎవరి అయినా. అప్పుడుదా బాగానే ఉంటారు కదా, అన్నదమ్ములైనా అక్కచెల్లైనా ఆడపడుచులైనా. ఆస్తుల దగ్గర ఒరిజినాలిటీ బయటపడింది, ఇక్కడ కూడా బయటపడింది. పెద్దోళ్ళు కాకముందుదా బాగానే ఉన్నారు అందరూ. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిచి అంటున్నారు, రే నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడివి, నాన్న ఆస్తిలో భాగం మీకు రాదు. వాళ్ళ బాధ తట్టుకోలేక పాపం యెఫ్తా పారిపోవాల్సి వచ్చింది. టోబు దేశానికి పారిపోయాడు. ఇప్పుడు యెఫ్తాకి ఎవ్వరు లేరు. ఓ మాటలో చెప్పాలంటే అతని చుట్టూ ఎవరున్నారంట? అల్లరి జనం. ఎవరున్నారు? అల్లరి జనం ఉన్నారట. మీకు చిన్న కుమారుడు గుర్తు రావాలి ఇక్కడ. చిన్న కుమారుడునేమో కావాలని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అవునా? అల్లరి జనాలు పోగేసుకొని వెళ్ళాడు. ఇది బుద్ధిహీనుడు.
ఎలాంటి వాడు? బుద్ధిహీనుడు. యెఫ్తా ఎంత దేవుని యేళ్ళ భయభక్తులు కలిగిన వాడంటే, అతను వాళ్ళ దెబ్బ తట్టుకోలేక, అన్నల దెబ్బ తట్టుకోలేక పారిపోయి టోబు దేశానికి వెళ్తే అల్లరి జనం చుట్టుముగిన ఆ అల్లరిని తనలోకి రాకుండా తను తాను కాపాడుకున్నాడు. కానీ దేవుడు ఇద్దరిని సమానంగా చూశాయండి. ఆ చిన్న కుమారుడు తప్పిపోయి బుద్ధి తెచ్చుకొని వస్తే మళ్ళీ తండ్రి ప్రేమ చూపించి మొదటి స్థితిని ఇచ్చాడు. ఈ యెఫ్తా అల్లరి జనంతో కలిసిపోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనటానికి కింద వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేశాడు అన్ని విషయాల్లో అనే మాట మనము చూస్తాం. అయితే ఇప్పుడు యెఫ్తా పరిస్థితి ఏంటంటే, యెఫ్తాకి ఇంకెవ్వరూ లేరు. అమ్మ అసలు వదిలిపెట్టేసింది. ఆమె ఒక చెడ్డ స్త్రీ. ఇక నాన్న కూడా చేతులెత్తేశాడు. ఎందుకంటే కొడుకులందరూ కలిసి ఆ అబ్బాయిని అక్కడ ఉండనివ్వలేదు. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, తన వారంటూ ఎవరు లేరు. ఉందల్లా తన చుట్టూ ఎవరు చెప్పండి? అల్లరి జనం. ఇప్పుడు యెఫ్తా ఏమైపోవాలా చెప్పండి యవనస్తులారా? యెఫ్తా ఏమైపోవాలా? స్త్రీలారా పురుషులారా అందరూ సమానమే, అందరూ సమానులే. పాపాలు చేసే విషయంలో, చెడ్డ పనులు చేసే విషయంలో వయసుతో నిమిత్తం లేకుండా భయపడకుండా ఉంటున్నారు. అసలు ఎవరికి భయపడలా, నా జీవితం నా ఇష్టం అన్నట్టు బతుకుతున్నారు. జాగ్రత్త, అలాగ మనం బ్రతకూడదు. మన జీవితాలు చాలా విలువైనవి. ఇప్పుడు తన చుట్టూ అల్లరి జనం ఉన్నారు. ఏమవ్వాలా యెఫ్తా చెప్పండి? చాలామంది అంటారు, ఏం రెట్ అయిపోయావనంటే ఏం చేస్తారు, చాలా మంచిగా ఉన్నాయి కానీ నా చుట్టూ తాగుబోతులే, అందుకే నేను కూడా అలా తాగాల్సి వచ్చింది అంటారు. అసలు అరే తప్పు చేసేనే, ఎంతమంది చెడిపోయిన వాళ్ళు ఉన్నా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి కదా. నిజంగా దేవుని బిడ్డవైతే ఇతరుల మీద వేస్తూ ఉంటారన్నమాట. అరే అంతకుముందు భలే ప్రార్థన చేసేవాడు, ఈ మధ్య నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అసలు నా చుట్టూ సరైన సహవాసం లేదండి, అందుకే నేను ఈ మధ్య అలాగైపోయాను. అరే పరిస్థితులను బట్టి ఊరికనే మారిపోతున్నారు. ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో ఉన్నారు. వాస్తవంగా యెఫ్తా ఏమవ్వాలి? ఇప్పుడు అల్లరి జనం తన చుట్టూ ముగినప్పుడు యెఫ్తా కూడా ఏమైపోవాలా? చెడిపోవాలా. అవునా? వ్యభిచారుల మధ్య ఉంటే వ్యభిచారులు అయిపోతున్నారు కొంతమంది, తాగుబోతుల మధ్య ఉంటే తాగుబోతులు అయిపోతున్నారు కొంతమంది, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి మధ్య ఉంటే అక్రమ సంబంధాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. కానీ ప్రియులరా జాగ్రత్త, యెఫ్తా ఒక మంచి మాదిరి. యెఫ్తా చుట్టూ అల్లరి జనం గుమిగూడి ఉన్న ఆ అల్లరి జనముతో కలిసిపోకుండా తన పవిత్రతను కాపాడుకున్నవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. నోవహు కూడా అలాగే కాపాడుకున్నాడు, దానియేలు అలాగే కాపాడుకున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అలా నిలబడ్డారు. దేవుని కోసం ఎస్తేరు అలాగే నిలబడింది. నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు? దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలనుకున్నాడు. అల్లరి జనంతో కలిసిపోయే వ్యక్తిగా మనం ఉండకూడదు. అయ్యో నాకంటూ ఎవరు లేరే, మా నాన్న మోసం చేశాడే, మా అమ్మ మోసం చేసిందే, మా అన్నలు మోసం చేశారే, నన్ను వెళ్ళగొట్టేశారే, నన్ను బాధ పెడుతున్నారే, పోలే వీళ్ళతో కలిసి తాగి తిరుగుదాం అని అనుకోలేదు యెఫ్తా. జాగ్రత్తగా ఉన్నాడు, దేవునితో గల సహవాసాన్ని కాపాడుకున్నాడు. అలా ఉన్న వాళ్ళ జీవితాలను దేవుడు ఎలా దీవిస్తాడో చెప్పబోతున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ ఎండగా గొడుగు పడుతున్నావా, ఎక్కడికి వెళ్తే వాళ్ళ ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా, దేవుని ప్రజలంగా దేవుడు మన నుండి ఆశిస్తున్న విషయం, నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి, నా కొరకు నువ్వు ప్రత్యేకంగా జీవించాలని ప్రభు చెప్తూ ఉంటే, అల్లరి వాళ్ళతో అల్లరిగా, తాగుబోతులతో తాగుబోతులుగా, వ్యభిచారులతో వ్యభిచారులుగా, దొంగలతో దొంగలుగా, మోసగాళ్ళతో మోసగాళ్ళుగా, అబద్ధికులతో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడుతూ ఈ విధంగా నీ బ్రతుకు వెళ్ళబుచ్చడం ఇష్టం లేకే ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక యెఫ్తా లాగా అల్లరి జనం మధ్య నువ్వు ఉన్నా, ఒక పాపపు జనాంగం మధ్య నువ్వు ఉన్నా, పాపపు స్త్రీల మధ్య పురుషుల మధ్య నువ్వు ఉన్నా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీ పవిత్రతను కాపాడుకునే బిడ్డగా నువ్వు ఉండాలా. యెఫ్తాకి తన వారంటూ ఎవరు లేరు, యోసేపు కూడా తన వారంటూ ఎవరు పక్కన లేకపోయినా తప్పు చేయకుండా తను తాను కాపాడుకున్నాడు. ఛాలెంజ్గా తీసుకో సహోదరుడా, సహోదరి.
నీ భర్త నీ పక్కన లేకపోవచ్చు, నీ భార్య నీ పక్కన లేకపోవచ్చు, మీ అమ్మా నాన్న నిన్ను చూడకపోవచ్చు నువ్వు చేస్తున్న పనులు. కానీ చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనులు బట్టే నీ భవిష్యత్తు ఆధారపడుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోగాకు. ఎవరు చూడటం లేదే, ఎవరికి తెలియదులే నేను చేసేది అనుకుంటున్నావా? చెట్టు పైన ఉన్న జక్కైన చూసిన దేవుడు, చెట్టు చోటున దాక్కున్న ఆదాము అవ్వలను చూసిన దేవుడు, చెట్టు క్రింద ఉన్న నతాన్యేలుని చూసిన దేవుడు, నువ్వెక్కడ దాగి ఉన్న నిన్ను కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోగాకు. దేవుడు తన కోసం ప్రత్యేకించబడిన వ్యక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యెఫ్తా తన వారంటూ ఎవరు లేకపోయినా, ఏదైనా తప్పు చేసిన గద్దించే వాళ్ళు లేకపోయినా తన పవిత్రతను కాపాడుకున్నాడు. ప్రజలందరూ కలిసి ఆయన అనాథను చేశారు. ఒక చెడు స్త్రీ పుట్టిన వ్యక్తి, ఒక వేశ్యకు పుట్టినందుకు యెఫ్తా చెడ్డోడా? కాదండి. ఈరోజు పిల్లల్ని అలా చూడబాకండి. కొంతమంది తల్లిదండ్రులు ఎలా తయారయ్యారంటే, కొంతమంది పెళ్లి కాకముందు పిల్లల్ని కానీ ఆడబడేయటం, వదిలిపెట్టేసేయటం, అబార్షణలు చేయించేసుకోవడం, అక్రమంగా సంతానాన్ని కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమంగా గర్భం వచ్చినప్పుడు చాలా నెలల నిండి కానీ ప్రాణం పోయిద్దని కన్నా తర్వాత తీసుకెళ్ళి ముళ్ళల్లో పడేయడం. కానీ అలాంటి పిల్లలు ఎంతమంది ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? కానీ అలాంటి వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడండి. ఒక వేశ్యకు పుట్టిన వాడని అందరూ చిన్న చూపు చూశారు యెఫ్తాని. ఒక వేశ్య ద్వారా కన్నాడు గిలాదు ఇట్లాంటి తండ్రి కొడుకు అని అందరూ చిన్న చూపు చూశారు యెఫ్తాని. కానీ సృష్టికర్త చిన్న చూపు చూడలేదు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకుని చూసి అందరూ చిన్న చూపు చూస్తున్నారా? నీ గతాన్ని చూసి చిన్న చూపు చూస్తున్నారా? తెలిసి తెలియక చేసిన తప్పిదాలు, గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు మారినా కానీ గత తప్పిదాలు చూసి నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? గత లోపాలనే ఎత్తి నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? బాధపడబాకు. నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. యెఫ్తా అనాథగా మిగిలిపోయాడండి. అన్నలు వెళ్ళగొట్టేశారు. తల్లిదండ్రులు ఉన్నా లేనట్లుగానే ఉన్నాడు. తను ఒంటరిగా పారిపోయి టోపు దేశంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు గొప్పవాడు. యెఫ్తా దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఒక ప్లాన్ చేసేసాడు. ఏం ప్లాన్ చేశాడు తెలుసా? అమ్మోనీయుల్ని యుద్ధానికి రేపాడంట వీళ్ళ మీదకి. ఎవరిని? గిలాదు మీదకి యుద్ధానికి అమ్మోనీయుల్ని లేపాడు. ఫస్ట్ వచ్చిన ఒక మాట మనం చదివాం, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు యెఫ్తా. ఇంకెవరు లేరు అక్కడ. అంత దమ్మున్నవాడు ఎవడు లేడు అక్కడ. ఒక యెఫ్తా మాత్రమే యుద్ధం చేయగలడు. ఇప్పుడు అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. ఇక గిలాదు పెద్దలు ఉనికిపోతున్నారు. అరే అనవసరంగా వాడిని ఎల్లగొట్టేసామే. అరే అన్నలు ఎల్లగొడుతున్నప్పుడు కనీసం ఆ గిలాదు పెద్దలందరన్నా కలిసి, అరే ఏం తప్పు చేశారు మీరు వెళ్ళగొడుతున్నారు? వాడు ఏం తప్పు చేశాడు? మీ నాన్న చేసిన తప్పే కదా అది. అన్యాయంగా ఒక పసిపిల్లోడిని ఈ వయసులో మీరు వెళ్ళగొట్టడం ఏంటి? ఈ యమన వయసులో వెళ్ళి వాడు ఏం చేస్తాడు అని పెద్దలు కూడా నోరు మూసుకొని ఉన్నారు. అప్పుడు ఎప్పుడు పారిపోతుంటే, అన్నలు బాధ పెడుతుంటే, పో స్వాస్థ్యం లేదు మాతో కలిసి నీకెందుకు ఇవ్వాలి ఆస్తిలో భాగం, నువ్వు అన్ని స్త్రీలకు పుట్టిన వాడు అన్నప్పుడు ఒక్క గిలాదు పెద్ద వచ్చి మాట్లాడలా. ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది. ఎవరు ఈ సమస్యను తెచ్చిపెట్టారు? అందరూ చెప్పండి, ఎవరు సమస్య తెచ్చిపెట్టారు? దేవుడేనండి. ఎవరి కోసం? అందరూ చెప్పాలి, ఎవరి కోసం? చాలాసార్లు మనం అనుకుంటాము, ఎట్ట చేస్తాడండి దేవుడు నా జీవితంలో కార్యాలు అనుకుంటాం. ఎట్లయినా చేయగలడు ఆయన. ఎవ్వరూ ఊహించలేదు ఈ విషయాన్ని. దేవుడు ఒక అద్భుతమైన ప్లాన్ చేశాడు యెఫ్తా కోసం. యెఫ్తా దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు. అల్లరి జనంతో కలిసిపోయిన వాడు కాదు. పరిశుద్ధత కోసం నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థనాపరుడు. యెఫ్తా కోసం ఒక అద్భుతమైన ప్లాన్ చేశాడు. వాళ్ళు ఎవరిలో యుద్ధం చేసేవాళ్ళు లేరు. అమ్మోనీయులు యుద్ధానికి బయలుదేరారు. భయపడిపోయారు గిలాదు పెద్దలందరూ. ఆ ఊరి వారందరూ ఉలిక్క పడిపోయారు. గిలాదు కుమారులు ఎలగొట్టారే, బాధ పెట్టారే. రే శ్వాసం లేదు మన ఇంట, నువ్వేంటి మన తండ్రికి పుట్టినవాడు అయినా కానీ నువ్వు పరాయి స్త్రీకి పుట్టినవాడు, అన్య స్త్రీకి పుట్టినవాడు అని చెప్పి బాధ పెట్టిన వీళ్ళందరూ దిగులు పడిపోవటం ప్రారంభించారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? యుద్ధం చేసేవాడు ఒక్కడు లేడు. ఒక నిర్ణయానికి వచ్చేసారు గిలాదు పెద్దలందరూ కలిసి, మళ్ళా ఎవరిని తెచ్చుకుందాం? ఎవరిని? యెఫ్తాని. దేవుడు ఎంత గొప్పవాడండి. యెఫ్తాని తెచ్చుకుందాం.
అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. యెఫ్తాని బ్రతిలాడుకుందాం మనం. ఎక్కడున్నాడు కనుక్కుంటే ఎక్కడున్నాడు ఆయన? టోబు దేశంలో ఉన్నాడని తెలుసు. మనం ఆయన్ని బతిలాడుకుందాం. నువ్వు కానీ మాతో వచ్చి మన పక్షంగా అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నువ్వు మాకు నాయకుడివి. అందరూ చెప్పండి, ఏంటంటే నాయకుడే. రే నువ్వు మా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందరా, రే నువ్వు మా గిలాదు వాడమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందరా, ఒక అన్య స్త్రీకి పుట్టినవాడువరా అన్న ఈ నోర్లు ఏమంటానే ఇప్పుడు? ప్లీజ్ యెఫ్తా బతులాడటానికి సిద్ధపడ్డారండి. వెళ్ళారు, మాట్లాడుతున్నారు యెఫ్తాతో. యెఫ్తా దయచేసి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు, మన పక్షంగా నువ్వు యుద్ధం. అదేంటి, మీరే కదా నన్ను వెళ్ళిపోమన్నారు, ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు వెళ్ళిపోని వెళ్ళగొట్టేశారు అని అంటే, అందుకే కదా మళ్ళా వచ్చావు నేను నీతో మాట్లాడటానికి. నువ్వు కానీ వచ్చి మనందరి పక్షంగా యుద్ధం చేస్తే ఖచ్చితంగా నువ్వు మా అందరి మీద నాయకుడు అవుతావు. ఏం చెప్పారు? ఏం కార్యాలండి దేవుని కార్యాలు! అసలు నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది ఇలాంటి మాటలు చదువుతూ ఉంటే. దేవుని కోసం నిలబడే ప్రతి వ్యక్తి కోసం ఆయన వారి పక్షంగా నిలబడేవాడు. హల్లెలూయా! నువ్వు బాధపడవకు, ఎవరు నీ పక్షంగా లేరని. నువ్వు బాధపడవాక అందరు నిన్ను వెలివేశారని. నువ్వు బాధపడవాక నీ గతాన్ని చెప్పి అవమానపరుస్తున్నారని. నిన్నుగా నువ్వు కానీ పవిత్రత కోసం నిలబడే వ్యక్తివైతే, దేవుని కోసం నిలబడే వ్యక్తివైతే, నీ పక్షంగా ఆయన నిలబడితే ఏ చేతులైతే నిన్ను నెట్టేసినాయో అదే చేతులు నీకు దండం పెట్టేట్టుగా చేస్తాడు యేసయ్య. ఏ నోరైతే నువ్వు మాకు అక్కర్లేదన్నాయో నువ్వే మాకు కావాలని పలికిస్తాడు ఆయన. యెఫ్తాని బ్రతులాడుతున్నారు. ఇక యెఫ్తా అంటాడు, మీరే కదా మమ్మల్ని పంపించేశారు, వెళ్ళిపో అన్నారు కదా పెద్దలారా, మీరన్న ఒక్క మాట మాట్లాడారా నా పక్షంగా? మీకు అర్థమాడని చెప్తున్నా. పెద్దలు కదా మీరు, గిలాది పెద్దలు కదా. మా అన్నలు నన్ను తరిమేస్తుంటే, నన్ను గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే, మా అమ్మ చేసిన తప్పుకి మా నాన్న చేసిన తప్పు నేనేం చేశాను? మీరన్నా నా పక్షంగా మాట్లాడారా? అసలు ఇప్పుడు ఎందుకు రావాలి? అందుకే కదా భలే ఉంటుంది ఆ సంభాషణ. అందుకే కదా మళ్ళా వచ్చాం. యెఫ్తా దయచేసి రా, యుద్ధం చేయి. అవునా, యుద్ధం చేస్తే మీకు నాయకుడిని అవుతానా? భలే ఉంటుంది. మళ్ళీ అడుగుతాడు యెఫ్తా. అవును యెఫ్తా, నువ్వు కానీ వచ్చి యుద్ధం చేస్తే జయం వస్తే అప్పుడు నువ్వు మా మీద నాయకుడు అయిపోతావు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడండి యేసయ్య. నిజంగానే యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధానికి వెళ్ళబోయే ముందు యెఫ్తా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పడని చెప్పడానికి అక్కడ ఒక వచనం ఉంది, మీరు తర్వాత చదువుకోండి. 12వ వచనం ఉండదు. యెఫ్తా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడంట. తన సంగతులన్నీ చెప్తాడంట. ప్రభు నువ్వు చూసావు కదా, నేనేం చేయను, మా నాన్న వేసేతో నన్ను కన్నాడు, నా తప్పేముందయ్యా, మా నాన్న నన్ను వదిలిపెట్టాడు, మా అన్నలు నన్ను తరిమేశారు, అల్లరి జనం మధ్య నివసించాల్సి వచ్చింది, ఎన్ని పాటలు పడ్డాను, కానీ ఈరోజు మళ్ళా వాళ్ళు వచ్చి నన్ను బ్రతులాడుతున్నారు, యుద్ధానికి రమ్మంటున్నారు. ప్రభా నా సంగతులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా అని తన సంగతులన్నీ చెప్పుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మోనీయులతో మాట్లాడి, ఎందుకు అసలు మీరు యుద్ధానికి రావాలని వెంటనే యుద్ధం చేయడం. మళ్ళా ఎంత జ్ఞానం కలిగినాడో, దైవ జ్ఞానం. వాళ్ళు ఒప్పుకోపోవటం వల్ల మళ్ళీ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆయన దేవునికి మొక్కుకుంటాడు. మీకు గుర్తుందా? యెఫ్తా దేవునికి మొక్కుకుంటాడు, అమ్మోనీయుల మీద నువ్వు కానీ నాకు విజయాన్ని ఇస్తే, నా ఇంటిలో నుండి నేను విజయం పొందుకొని వెళ్ళినప్పుడు నా ఇంట్లోని మొట్టమొదటి ఎవరు వస్తారో వాళ్ళు నీకు బలిగా ఇచ్చేస్తాను, ప్రతిష్ఠిస్తాను. మనం కొన్ని మాటలు స్పష్టంగా చదవాలి. నీకు ప్రతిష్ఠిస్తాను అంటాడు. ప్రతిష్ఠించడం వేరు, బలి అర్పించడం వేరు. బలి అంటే బలిపీఠం మీద పెట్టే. ప్రతిష్ఠిస్తాను అంటే, ప్రతిష్ఠించబట్టం అంటే ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా దేవునికి ఇచ్చేయటం అనమాట. అయితే ఆయన ఊహించనంతగా ఇంట్లో నుండి ఎవరు వచ్చారు? నిజంగానే దేవుడు కృప చూపించాడు. యెఫ్తా విజయాన్ని సాధించాడు. ఆనందంగా నాట్యమాడుతూ అందరూ అతన్ని ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమార్తె అనుకుందంట, అందరికంటే ముందు మా నాన్న నేను కంగ్రాట్స్ చెప్పాలి, మా నాన్నకి నేను కనబడే ముందు కంగ్రాట్స్ చెప్పాలి. ఆమె నాట్యం చేస్తూ తంబుర్లు వాయించుకుంటూ సంతోషంగా నాన్నను అందరికంటే ముందు కలుసుకోవాలని వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యో నా కుమార్తె. బాధపడిపోతాడు. నన్ను తల్లడిల్లా చేయవానిలో ఒకనిగా అయ్యావంటే, తండ్రి దేవునికి నువ్వు మాట ఇచ్చావా, వెనక్కి తీసుకోవద్దు, మాట నెరవేర్చు అంటది. యెఫ్తా కుమార్తె ఎంత గొప్పదండి. గట్టిగా చప్పులు కొడదామా? ఎంత గొప్పదండి. ఈరోజు యవనస్తులు అలా ఉన్నారా? కానీ యవనస్తులు అలాంటి మనసు వేసే అనుగ్రహించుడు గాక. ట్రెండ్ మారుతున్నా ఏమంటారు, ఈ మధ్య ఏదో బాగా వర్డ్ ఉపయోగిస్తున్నారు,
చెప్పండి రా, తెలియనట్టు చూస్తారు ఎందుకురా? ఏదో అంటారు కదా, జనరేషన్ ఎట్టుందో నీకేం తెలుసు? మీరు జనరేషన్ అంట, ట్రెండ్ మారుతుందంట. భక్తి మారిద్దా? భయం మారిద్దా? ఇన్ని మారినది మారదు. భక్తి కలిగిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు. జనరేషను, ట్రెండ్లో ఈ రావు. ట్రెండ్ అని కాదు ఫాలో అవ్వాల్సింది, జనరేషన్ ప్రకారం కాదు మనం వెళ్ళాల్సింది. బైబిల్ ఏం చెప్తుందో అది చేయాలి. ఆ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడు. యెఫ్తా ట్రెండ్ ప్రకారం వెళ్ళలేదు, తన భక్తిని కాపాడుకున్నాడు. యెఫ్తా కుమార్తె చూడండి, తండ్రి దేవునికి మాట ఇచ్చితివా? ఏం మాటో కాదమ్మా, ముందు ఎవరు వస్తే వాళ్ళు నేను ప్రతిష్టాన్ని. అయితే ఏంటి నాన్న, కాకపోతే నా కన్యత్వాన్ని గురించి ప్రలాపించటానికి నాకు 2 నెలలు సమయం, తన చెల్లికత్తెలతో పాటు 2 నెలలు సమయం ఇచ్చినాక ఆమె అలాగనే దేవునికి ప్రతిష్ఠించు. ఒక్కతే కూతురండి యెఫ్తాకి, ఇంకెనక ముందు కూతురు లేరు, కొడుకులు లేరు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలంట యెఫ్తా కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకుంటారంట. అట్టుండాలి, బతికి తట్ట బతకాల. మనం చచ్చినా కూడా ప్రజలు మన గురించి చెప్పుకునేటట్టు బ్రతకాల. మనం చచ్చినా కానీ మన గురించి దేవునికి మహిమొచ్చేటట్టుగా బ్రతకాల. మనం చచ్చిపోయినా కానీ మన మాటలు మాట్లాడేటట్టుగా బ్రతకాల. మన జీవితం మాట్లాడేటట్టుగా బ్రతకాల. మనం మంచి సాక్ష్యం పలిగేట్టుగా బ్రతకాల. మనం బ్రతికితే అటు బ్రతకాలండి. నేను మాత్రం అదే అనుకుంటా. అందుకోసం నిజాయితీ కోసం, సత్యం కోసం, మంచి సాక్ష్యం కోసం, హృదయం నలిగిపోయిన దేవుని కోసం నిలబడతా. నేను గుండె పగిలిపోతున్న దేవుని కోసమే నిలబడతా. ఎందుకో తెలుసా? లోకం శాశ్వతం కాదు, లోకంలో ఆనందం శాశ్వతం కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యం. దానికోసమే మనము నిలబడే వారంగా మనం ఉండాలి. ఈ విధంగా 2 వ్యక్తులు మీ ముందు పెట్టాను. ఒకటి ఎవరు చెప్పండి? హాగరు అనాథగా, ఆమె ప్రమేయం లేకుండా తన జీవితంలో అన్నీ జరుగుతూ వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు హాగరు జీవితంలో ఎంత అద్భుత కార్యం, ఒంటరిగా మిగిల్చకపోగా, అనాథగా విడిచిపెట్టకపోగా, ఒక సంతానాన్ని ఇచ్చి ఆ సంతానాన్ని బహుగా విస్తరింపచేసి, ఇప్పుడు అరబ్ కంట్రీస్లో చూసాయి బలమైన ప్రాంతాలు, వాళ్ళ సంతానం ఎంత అభివృద్ధి పరచబడిందో కారణం దేవుడిచ్చిన హాగరు. అనాథగా విడిచిపెట్టబడిన స్థితిలో హాగరుకు అండగా నిలబడి మాట ఇచ్చిన దేవుని బట్టే. హల్లెలూయా. రెండవదిగా యెఫ్తా చెదిరించబడ్డాడు, అసహించబడ్డాడు. యెఫ్తా ప్రమేయం లేకుండా ఈ లోకానికి యెఫ్తా వచ్చాడు. దేవుడు అనుకుంటే వచ్చాడు. తన తల్లి చేసిన, తన తండ్రి చేసిన పొరపాటును బట్టి అసహించబడ్డాడు, వెలివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. కానీ యెఫ్తా తన భక్తిని, హాగరు ఒక అన్యురాలైన స్త్రీ గురించి చెప్పాను, దేవుని ఎడల భక్తి కలిగిన వ్యక్తి గురించి కూడా నేను చెప్పాను. ఈరోజు నువ్వు నేను యెఫ్తాలాగా ఉందామా? యేసయ్యా, నేను కూడా అల్లరి జనం మధ్య ఉన్నా, తాగుబోతుల మధ్య ఉన్నా, వ్యభిచారుల మధ్య ఉన్నా, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి మధ్య ఉన్నా, మోసగాళ్ళ మధ్య ఉన్నా, చెడు పనులు చేసే వారి మధ్య ఉన్నా, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నా, యెఫ్తాలాగా నీ కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నిలబడాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? నాకు ఎప్పుడు అదే ఆశ. ప్రతి క్షణం నేను అలాగే నీ కోసం రోషంగా నిలబడాలి. అసలు ఏలెత్తి చూపించకుండా నీ మహిమ కోసమే నేను నిలబడాలని చూస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం అలాగే ఉంటాను. నా ఆనందాన్ని నేను కోల్పోతా దేవుని మహిమ కోసం. నా ప్రాణాన్ని కోల్పోవటానికని నేను రెడీగా ఉన్నాను. ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళైనా అవసరంలా దేవునికి అవమానం కలిగించే విషయంలో ప్రాణం కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటేనో ఇలాంటి మాటలు మనం పలుకుతాం. ప్రభు కోసం మనం నిలబడదాం ప్రియులారా. యెఫ్తాలాగా మనం ఉందాం. యెఫ్తా అనాథ అయిపోయాడండి. అందరూ విడిచిపెట్టేశారు, తన వారంటే ఎవరు లేరు. కానీ ఆ టైంలో తన పవిత్రతను కాపాడుకున్నాడు. లోకం తనలోకి రాకుండా కాపాడుకున్నాడు. యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, మనలోకి లోకం రాకుండా చూసుకోవాలి. లోక సంబంధమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎంతమంది ప్రజల మధ్య, ఎంత చెడిపోయిన ప్రాంతంలో మనమున్నా పరిశుద్ధ కోసం మనం నిలబడే వారంగా ఉంటే, యెఫ్తా పక్షంగా దేవుడు ఎలాంటి కార్యం చేశాడో నీ పక్షం కూడా అలాంటి కార్యం చేయబోతున్నాడు.
ఏ నోర్లైతే నువ్వు మాకు అక్కర్లేదు అన్నారో అవే నోర్లు బ్రతిమలాడి నువ్వు మాకు కావాలి అన్నారు. ఏ చేతులైతే నెట్టివేసినాయో అవే చేతుల దండం పెట్టి నేను మాకు కావాలి, నువ్వు రాకపోతే గిలాదు ప్రాంతం నాశనం అయిపోయింది బ్రతిమలాడేట్లుగా చేశాడు. ఎవరైతే అసలు మా ఇంట ఒక కొడుకుగా కూడా ఉండటానికి నువ్వు అవకాశం లేదన్నారో నువ్వు మాకు నాయకుడివే అన్నారు. హల్లెలూయా. ఈ కార్యాలు నీకు కావాలా? అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి మన రెండు హస్తాలు పైకెత్తి, అందరూ మన రెండు హస్తాలు పైకెత్తి, ప్రభువా నిజంగా కలవరపడొద్దు, ఆందోళన చెందొద్దు, వేరే నువ్వు దిగులు చెందనక్కర్లేదు అని చెప్పావు. ఎందుకంటే నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు అనాథగా విడిచిపెట్టని దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలని అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు హాగర్ లాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నావా, యెఫ్తా లాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ విడిచిపెట్టేశారు, ఎవరు నన్ను ప్రేమించటం లేదు, ఎవరు నన్ను చేరదీయటం లేదు, ఎవరు నాకు అండగా లేరు, ఎవరు నాకు సహాయకులు లేరు, అందరూ నన్ను త్రోసివేశారని కృంగిపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు విడిచినా నేను విడువను అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. నీకంటూ ఎవరు లేరని దిగులు పడబాకు. కలతలెన్నో పెరుగుచుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుచుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు. కలతలు ఎన్నో పెరిగిపోతూ ఉంటే కన్నీరే అన్న పానాలుగా మారిపోయిన రోజులు ఎన్నో ఎన్నో నా జీవితంలో ఎంతో అద్భుతం చేసిన దేవుడు అయ్యా. ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డల జీవితంలో చేయటకు సమర్థుడు యేసయ్యా. ఎంతమంది ఈ వాక్యం విని నేను కూడా పరిస్థితిలో ఉన్నాను, హాగర్ లాంటి పరిస్థితిలో ఉన్నాను, యెఫ్తా లాంటి పరిస్థితిలో ఉన్నాను అని ఎంతమంది ఆందోళన చెందుతూ కలవరపడిపోతూ దిగులు పడుతూ, ఎవరు నాకు అండగా లేరే, ఎవరు నన్ను ప్రేమించటం లేదే, ఎవరు నాతో లేరే, నేను నమ్మిన వారే, నన్ను ప్రేమించాల్సిన వారే నన్ను నెట్టివేశారే, నన్ను అసహించుకున్నారే, నన్ను చీదరించుకుంటున్నారే, నన్ను వదిలిపెట్టేశారే అని అందరూ నా అనాథలుగా అయ్యా ఎంతో బాధను అనిపిస్తున్న వారందరూ చూస్తున్న దేవుడు ప్రభువా. ఎంత కష్టపడినా కష్టాలు తగిన ఫలితం నేను చూడటం లేదులే అని కృంగిపోతున్న వారు కూడా ఉన్నారు ప్రభువా. అట్టి బిడ్డలు మీరు దర్శించండి, వీటన్నిటి
అన్నిటికీ ఒకటే మార్గం, నీలో నమ్మకం ఉంచటమే. నీ యందు నమ్మిక ఉంచడం ద్వారా ఎంతమంది భక్తుల జీవితాలు ఎన్ని అద్భుతాలు కార్యాలు జరిగినాయో మేము బైబిల్ గ్రంథంలో చూసాం. మా జీవితంలో కూడా మేము అనుభవిస్తున్నాం నాయన. అయ్యా, బిడ్డలందరూ నమ్మిక కలిగి నేను వెంబడించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి అవసరం మీ నామాలు తీర్చండి ప్రభా. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ కలుగుచేయండి. రక్షణ పొందుకున్న వారు రక్షణ ఆనందములు ఎదిగి ఫలించే కృపను దయచేయండి. రాని వారిని మీరు క్షమించండి. ఆరాధన ప్రాముఖ్యతను గుర్తిరిగి ప్రభా నీ సన్నిధికి పరిగెత్తుకుని రాగలిగిన కృపను దయచేయండి. జరగవలసిన సండే స్కూల్ కార్యక్రమంలో, అలాగే రెండవ ఆరాధన అమ్మడిపొడిలో జరగవలసిన ఆరాధనలో కూడా మీరే ఉండి నడిపించి, ఈ వార కార్యక్రమాలంతట్లో మీరే ఉండి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.